భువనగిరి పట్టణంలో మున్సిపాలిటీ నందున్నటువంటి మహిళా కౌన్సిలర్లను అవమానపరుస్తున్నటువంటి కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ గారు 10 గంటల 15 నిమిషాలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమాన్ని దాదాపు 12 కావాల్సినా కూడా కాకపోకుండా వేరే కార్యక్రమాలు ఉండడం కోసం ఈ రోజు షెడ్యూల్లో లేని కార్యక్రమాలను విజిట్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారితో పర్యటించడం ఎంతవరకు సబబో ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల గురించి, ప్రజా సౌకర్యాల గురించి ఏర్పాటు చేసే కార్యక్రమాలను వదిలేసేసి వాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప వేరే ఆలోచన లేదా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టు కనబడాలన్న ఉద్దేశంతో ఉన్నారా? చేయాల్సిన పనులను వదిలేసేసి ప్రజలను తప్పుతో పట్టడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎంతసేపు అనేది వెయిట్ చేస్తారు? గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చిన వారికి గౌరవం అన్నా ఇవ్వాలా. వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు ఉండాల్సిన సమయానికన్నా ఎక్కువసేపు ఉంచడం ఎంతవరకు సబబు అనేది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మరియు ప్రజాప్రతినిధులను కూడా కోరుతున్నాం. అంత భయం ఉంది ప్రజాపాలన. కాదు అరే అబ్బాయి గిరాకుండా మిస్గాడ్ ఇచ్చిన ఈయన కాలం అన్నాక చెప్పమని చెప్పి మీరు వాడికి షెడ్యూల్ ప్రకారం పెట్టుకుంటే అట్లా పోవాలి. ఈ వాడకు ఆ వాడకు ఇప్పుడు మా వాడగట్టుకు వస్తుంది. సేపు అయినాక మామూలు కండల్స్ వస్తుంది. 12:30 ప్రోగ్రామ్ ఉంది. కండల్స్ వస్తుంది. ఆడ అర్ధగంట లోపల పోయి వెయిట్ చేస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మా బీజేపీ పార్టీ కౌన్సిలర్ చిన్న చూపుతున్నా లేదా మహిళా కౌన్సిలర్ చిన్న చూపుతున్నా. మీరు 10 గంటల 15 నిమిషాలకు మున్సిపల్ అధికారులు పెట్టిరు. మున్సిపల్ అధికారులు 10 గంటల 15 నిమిషాలు పెట్టిరు ఇనాగ్రేషన్. అంటే ఎందుకు మా ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ అని చెప్పి 10 బాగా అని చెప్పి ఇక్కడ బస్తీ వాళ్ళు పెద్ద కావచ్చు. బస్ స్టాండ్ ప్రోగ్రామ్ చేస్తే 10 బాగా పెట్టినా మీరు వడలో పెట్టుండే 2 ఎఫ్టీఎల్ కి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇరిగేషన్ వాళ్ళు వచ్చిరా? ఎందుకు ఇరిగేషన్ మున్సిపల్ చూడాలి కానీ శ్మశాన వాటిక గురించి నేను మున్సిపల్ కౌన్సిలర్ 30 శాతం మాట్లాడినా. ఆ రోజు తెలియలేదా? మాకు ఏదైనా 10 బాబు ఒక మహిళా కౌన్సిలర్ వాడుకు ఆమె ఒక 10 మంది బస్సు వాసులను తీసుకున్నది. తప్పు అధికారం అంటున్నాం మేము, మిమ్మల్ని అంటున్నాం మేము. ఒక పిల్లగాడు మొన్న ఒక పిల్లగాడు 30 లీటర్లు డీజిల్ తెచ్చి తలగా పెట్టామన్నా. అక్కడ పోవచ్చిందన్న 30 లీటర్లు ఒప్పుకుందామే. ఆడ తీసుకోండి పెట్టిపోవాలన్నా, పెట్టిపోవాలి కానీ అది తీసుకోలేదు. ఇదే నా అధికారం అవసరం లేదన్నా. అధికారులు భయపెట్టిస్తున్నారు. పని చేయనీకున్నామంతా పని అన్న, పని చేయనీకే అధికారులు భయపెట్టున్నా. మీరు వాస్తవానికి మాట్లాడుతున్నాడు ఆయన అధికార
ఆయన అధికారా అది కాదు మొన్న మాల కొట్టుకుంటారు అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే మాల కొట్టుకో వాళ్ళు చేసుకోండి బైకాట్ చేసుకుని మీరే కొట్టుకొని మీరు చేసుకోండి ఇప్పటిదాకా ఏం మాట్లాడారు ఆడ పోయినప్పుడు ఈ ఒక్క పని దిక్కేసి 4 పనులు డిస్టర్బ్ చేస్తారన్నారు. మేము డిస్టర్బ్ చేయలేదు. మీరు ఇంతకుముందు మీరు మాతో పాటు కూర్చున్నారు కదా, మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మేము ఏమడిగినాం చెప్పు సమాధానం. ఏం అడగలేదా మన తొందర డిస్టర్బ్ చేయడానికి కూర్చున్నామా? లేదు డిస్టర్బ్ చేయడానికి కూర్చున్నామా? అడిగి తీసుకుపోయింది కూడా మరి అది కూడా ఒక పని అని పనే నేను కూడా ఏమంటున్నా, పనే వచ్చింది మళ్ళీ గీడికి దాకా బండి మలుపుకున్నాక రాంగ్ డ్రైవర్స్ నుంచి ఎందుకు పంపిను మరి? పంపలేదు ఆయన చిన్న చూపు ప్రతిపక్ష పార్టీలు చిన్న చూపు అనేది లేనే లేదన్న. అందరం కలిసిపోవాలన్న. అందరం కలిసిపోయి ప్రజాస్వామ్యం అందరూ పనిచేస్తేనే ప్రజలు పనిచేస్తేనే గుర్తిస్తారన్న. ప్రజాస్వామ్యం ఉన్నట్టు ఉంది 100% అన్న. ఏం కాదు అంత అనుభవం ఉన్నట్టు ఈ పని చేయరు. మనం ఒక మహిళ కోసం వాడుకోవాలి, మన టైం ఇచ్చినాము 10 నిమిషాలు 10 నిమిషాలు బాగుంటుంటారు. ఇంతసేపా అంటే అన్ని వాడలు పోతుండగా టైం పడుతుంది. కదా కొన్ని పదం అన్ని చూసుకోవాలి అంటే ఎట్లుంటది? పెట్టుకొని ఇష్టం కూడా వేసుకుంటాం కుదరదు కదా. ఎవరు ఇష్టం కూడా వేసుకుంటారు. చెట్లు అంటే అన్న పెట్టి రాలే పెట్టి అమ్మ పెట్టిన టైంకి ఉంటారు ఇక్కడ. నిన్ను పిలిస్తే నువ్వు ఉంటావు ఎంత చెప్పు ఉంటావు? గంట ఉంటావు, 2 గంటలు ఉంటావు. మరి మామయ్య మేము ఈ ప్రగతి నగర్ ఈ రోడ్డు తింటే కదా వచ్చిన వస్తా ఆడికే వస్తా 12 బాగా అవుతుంది. ఇక్కడ వరకు కూడా పని అయితే అక్కడ షెడ్యూల్ ప్రకారం అన్నప్పుడు లేట్ అవుతుందట. ఎన్ని గంటలు అయితే వాళ్ళు ఎప్పుడో తప్పుడు వాళ్ళకి ఎప్పుడు తీసినప్పుడు